హైదరాబాద్ పోయిన తర్వాత ఒక అబద్ధంతో ఆమె ప్రాణాలు తీసేశారు. ఒక అబద్ధంతో, ఒకే ఒక అబద్ధం. మీ అమ్మ నాన్న 5 లక్షలకు అమ్ముడు పోయారు, 3 లక్షలు అందినాయి, ఇంకా 2 లక్షలు అందాలి. ఆ ఒక్క అబద్ధం ఆమె వాళ్ళ స్నేహితురాలతోటి, ఆమె తోటి పనిచేసేటోళ్ళతోటి, నేను మా అమ్మ నాన్నకి ఏం తక్కువ చేసినా అని ఈరోజు 5 లక్షలకు అమ్ముడు పోయారు అంటే వాళ్ళ స్నేహితురాలు కూడా చెప్పారంట, వద్దమ్మా అట్లా అనుకోకు, ఒకసారి మీ అమ్మ నాన్నతో మాట్లాడన్నారంట. కానీ ఆ అమ్మ నాన్నతో మాట్లాడుకుంటేనే ఈరోజు ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఎంత బాధాకరం. అసలు ఈ సవటాలకు బుద్ధి ఉందా? వీళ్ళు కోరే న్యాయమే. నిజంగా హత్య చేసినోడు ఇక్కడి నుంచి లాస్ట్ కూడా ఫోన్ చేసిండో వాడు ఎవడో తీయండి అంటే ఆడెవడో పెళ్లి చేసుకున్నాడు, దీన్ని కాదని వాడిని ఒక్కరు లోపడేసి చేతులు దుక్కున్నాడు. ఎందుకు ఊకోవాలి? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా అదే క్వశ్చన్ చేసింది. అదే ఒక ఉన్నత సామాజిక వర్గాల అమ్మాయి ఈ విధంగా చచ్చిపోతే మీరు ఊరుకుంటారా? ఏం జరుగుతుంది వ్యవస్థలో? మనం ఎదిరించాలన్నారు. నేను ఒక్కరిని మాత్రం ఇక్కడ స్థానికంగా మాజీ ఎమ్మెల్యే ఉన్నా కాబట్టి ఏ మాత్రం కులం పేరు తీసినా కానీ ఇది మొత్తం రాజకీయ రంగం పులుచుకుంటాం తప్ప దీనికి న్యాయం జరగదని చెప్పేసి చాలా లౌక్యంగా మాట్లాడుతున్నాం. ఇప్పుడు సీదా చెప్తున్నా, కొద్దిగా సిగ్గుంటే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళు, నిన్ను ఒప్పడు కొట్టాడు. అవసరమైతే ఈ హార్యాలు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో పోలీసు వాళ్ళందరినీ ఎండబెట్టుకోబో, ఒక్కసారి పరామర్శించు.